హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఈతకాయలకు వచ్చాము. మొత్తం కోసి చేతిలో పట్టుకున్నాము. ఇప్పుడు అయితే మనం పొయ్యి ఉడకేసుకొని తిన్నాము. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరిలాగే కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అట్లాగే సపోర్ట్ చేసి కొద్దిగా లైక్ అన్నీ షేర్ చేయండి. కొద్దిగా నా వీడియో వైరల్ అయ్యేటట్టు చూడండి. ఈరోజు అయితే మనం ఈతకాయలు అయితే ఉడకేసుకొని తిన్నాము. ఈ ఇంటికి ఎత్తుకుపోయి ఉడకేద్దాము. ఓకే ఫ్రెండ్స్, పోదాం. అయితే మంచి గుత్తులే గుత్తులు సరిగ్గా ఉన్నాయి, లేత పక్కంలో ఉన్నాయి. ఇవైతే పోయి మనం ఉడికేద్దాం. సూపర్ ఉంటుంది. ఉప్పేసి ఉడికేస్తే నా సామిరంగా సూపర్ పోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మేము అడవికి అయితే వచ్చినాము. అడవికి వచ్చి ఈతకాయలు కొడదామని, ఈతకాయలు కొట్టి ఉడికేద్దామని చెప్పి వచ్చినాము. ఏడా ఉన్నాయి ఈతకాయలు, చూపిస్తా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఈ ఈతకాయలు గొలాలుగా దండిగా ఉన్నాయి. ఈతకాయలు బాగున్నాయి. ఈరోజు వీటిని కోసుకొని మనం అయితే ఉడకేసుకొని తిన్నాము. సరిగ్గా ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒక సీజన్ అన్నమాట. మంచిగా ఉంటుంది. సీజన్కి ఇలాంటి తింటామంటే బాగుంటుంది అన్నమాట. ఈతకాయలు గొల్ల కట్ చేస్తాము. సరే కట్ చేయ బాబు. మా కెమెరామెన్ పంపించిన కట్ చేయమని. నేను వీడియో తీసుకుంటా ఉన్నాను. తొక్కి పెడతా ఉన్నాడు. ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుని కోసుకోవాలా, లేదంటే దెబ్బతింటాం. కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలా, లేకుంటే దెబ్బ అయిపోద్ది విషయం. చిన్నగా కట్ చేయి. లాగు. ఓకే ఫ్రెండ్స్, ఒక గెల అయితే వచ్చేసింది మనకి. ఉల్టా తిప్ప. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం ఇంకో గెల కోసుకుందాం. ఇదైతే ఈతకాయల పండగ. ఓకే, కింద పెట్టి అదే ఒక ఈతకాయల ఇంకొక ఈతకాయలు కోద్దాం. ఇబ్బందిగా ఉన్నది నేను కాబట్టి మా కెమెరామెన్ పంపించినాను. నేను కోయలేనని చెప్పేసి మా కెమెరామెన్ పంపించినాను. మా కెమెరామెన్ పాపము నీట్గా ఆడ అన్ని ముళ్ళు చిన్నగా చూసుకొని కట్ చేసుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేదంటే దెబ్బతింటాము. కట్ చేసి లాగి వచ్చేస్తుంది. అది ఫ్రెండ్స్, ఇది రెండో గెల. ఈ విధంగా ఉంది. ఒక అడబెడి ఇది రెండో గెల. ఇంకొక గెల ఉంది, అది కొయ్యగలమో లేదా చూస్తాము ఒకసారి జాగ్రత్తగా. ఇదో అడవిలోకి వచ్చినాం మేము, చిన్నపాటి అడవి. ఈ చిన్నపాటి అడవిలోనే మేము ఇప్పుడు ఈతకాయలకు వచ్చినాము. ఈతకాయలు అయితే మా ఊడికో రెండు చేతులు రెండు గొల్ల పెట్టుకున్నాడు. పోదారండి ఒకసారి అడవి మంచిగా తీస్తాను గొల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈతకాయలు అయితే తెచ్చాను వాడికి బండి మీదకి. ఒక్కొక్కటి దండిగా భలే ఉన్నాయి. ఈ పొయ్యి ఇప్పుడైతే ఉడకేసుకొని మనం తిన్నాము. ఒక్కొక్కటి బాగుంటాయి ఫ్రెండ్స్. ఇదో ఈ కత్తితోనే దీన్ని కోసినాము. మా దగ్గర కత్తి లెక్క కట్టర్ తెచ్చుకున్నాము. నిమ్మకాయలకు ఒక కటింగ్ చేసే కట్టర్ అంటే ఇది. ఈ కట్టర్తో దమ్మ కట్ చేసినాము. బాగున్నది కటింగ్కి. ఓకే ఫ్రెండ్స్, సరేనా. చూడండి, భలే ఉన్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయి. సరిగ్గా ఉన్నాయి నా సామిరంగా. ఉడికేసేద్దాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, అట్టా బయటకు పోతా ఉంటే మా అమ్మ చిక్కుడుకాయలు వెళ్ళమన్నది. చిక్కుడుకాయలు వెళ్ళమంటే లేక ఇంకెందుకు లేదని చెప్పేసి కూర్చొని వలుస్తా ఉన్నాము ఇద్దరం. కెమెరామెన్ నేను ఇంకేం చేయలేమన్నమాట. ఈ విధంగా వలుచుకుందాము. వలుచుకొని ఇంట్లో ఇచ్చేద్దాం. మనకు తాలింపు చేసి పెడుతుంది మా అమ్మ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఉడక పెడదాము. కొన్ని అయితే మంట పెట్టి గ్యాస్ మీద పోసిన. ఆ తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుందాము. బాగా ఉడకాలయ్యే. ఇంకో రాను కూడా వేసి పోస్తున్నాను. ఇక వానాకాలం దొరికితే మంచిగా నవ్వుకుంటా ఉండొచ్చు. ఐదాలు తర్వాత మన దగ్గర కల్లుప్పు కానీ ఉండి దాంట్లో అట్టా వేసుకున్నామంటే చమ్మని ఉడికిపోతుంది. ఇంకా నా సారంగా ఉడికేదే పని లేటు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మసాలా బాగా ఉడకతా ఉన్నది. జమ్మంట ఉడకతా ఉన్నది. బాగా ఉడకాల. ఉడికితేనే మనం తినగలము. ఉడకతా ఉన్నాయి అన్నీ. ఈ విధంగా ఉడికించుకొని తిన్నామంటే బాగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే ఒక రోజంతా మనం తీసుకొని ఫ్లైట్లో వేసుకుందాం. పొగలు గమ్ముతూ ఉన్నది. ఓకే ఓకే
ఇది 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 గింజ, ఇది గింజ. ఈ గింజనే మనం తినాలా, ఈ పప్పుని. సరిగ్గా ఉంటుంది.